ఈ మధ్యనే పట్టభద్రుల నుంచి ఉపాధ్యాయుల నుంచి శాసన మండలికి ఎన్నిక జరిగింది. ఎన్నికల ఫలితాలు చాలా స్పష్టంగా బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ఇప్పుడు శాసనసభ నుంచి శాసన మండలికి ఎన్నిక జరగబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది, సిపిఐ కూడా ఒక అభ్యర్థిని కేటాయించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ ఎన్నికని ఏ రకంగా అయినా సరే ఏకగ్రీవం చేయాలని చెప్పని ఆలోచనతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కుమ్ముక్కు రాజకీయాలకు పాల్పడ్డట్టుగా మనకు కనబడతా ఉంది. కుమ్ముక్కు రాజకీయాలకి పాల్పడినట్టుగా కనబడతా ఉంది. ఒకవైపున బీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభ్యులు కొంతమంది ఫిరాయించారు. ఆ ఫిరాయించిన శాసనసభ్యులని కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నామని ఒకరోజు, కలవలేదని ఇంకొక రోజు, కలిసే ఉన్నామని మరొక రోజు, ఈ రకంగా శాసనసభ్యులు కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇంకొక వైపున బీఆర్ఎస్ పార్టీ ఈ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టు వరకు కూడా కేసులు వేసింది. ఈ ఫిరాయింపుల పైన స్పీకర్ చేంబర్లో కూడా కేసులు ఎలాగో ఉన్నాయి, నడుస్తున్నాయి. అసలు ఈ శాసనసభ నుంచి శాసన మండలికి జరిగేటువంటి ఒక ఎన్నికల్లో ఈ ఫిరాయించిన శాసనసభ్యులని డిస్క్వాలిఫై చేయించడం కొరకు ఒక అవకాశం ఉండే, అది బీఆర్ఎస్కి ఒక అవకాశం ఉండే. అట్లాగే ఈ యొక్క ఫిరాయించినటువంటి వాళ్ళ యొక్క మద్దతు మాకే నిజంగా ఉంది అన్నటువంటి అంశాన్ని చాటడానికి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక అవకాశం ఉండే. కానీ వీళ్ళిద్దరు కుమ్ముక్కు రాజకీయాలకు పాల్పడటం వల్ల ఉత్తుత్తి కేసులు మేము వేస్తాము అని బీఆర్ఎస్, ఉత్తుత్తిగా నోటీసులు ఇస్తాము అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి తీరుకి నిదర్శనం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అని చెప్పడానికి ఒక అవకాశం ఏర్పడ్డది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క కుమ్ముక్కు రాజకీయాలకి ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం, అది కాళేశ్వరం పైన విచారణ అయినా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశమైనా, డ్రగ్స్ యొక్క వ్యవహారం అయినా, ఓటుకి నోటుకి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం అయినా, ఈ ఇరు పార్టీలని కలిపి నడుపుతున్నది కేంద్రంలోని రాహుల్ అని చెప్పని మేము పదే పదే చెప్తూ వచ్చాం. అది ఇప్పుడు మరొకసారి బలంగా ఈ కుమ్ముక్కు రాజకీయాలకి శాసన మండలి శాసనసభ నుంచి ఎన్నికలు కేంద్రం అయింది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా.